సినిమా అయిన మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు మండే టెస్ట్. ఈ వీక్ మండే టెస్ట్ లో గమ్మత్తైన విశేషాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ఈ వీకెండ్ లో వచ్చిన న్యూ ఇయర్ డే బిగ్ సర్ప్రైజింగ్ థ్రిల్లింగ్ మ్యాటర్. ఒక్క న్యూ ఇయర్ రోజు తప్పించి గత వారం రోజులుగా బాక్స్ ఆఫీస్ దగ్గర పరిస్థితులు అస్సలు అనుకూలంగా లేవు. అంటే ప్రేక్షకులు డిసైడ్ అయిపోయారు, సంక్రాంతి వస్తుంది, సంక్రాంతికి పెద్ద సినిమాలు వస్తున్నాయి, చాలా సినిమాలు వస్తున్నాయి, అప్పుడు చూసుకుందాం, సెలవుల్లో చూసుకుందాం అని సినిమా అనే మ్యాటర్ ని దాదాపు పక్కన పెట్టారు. కానీ న్యూ ఇయర్ రోజున సెలబ్రేట్ చేసుకోవడానికి, ఆనందం తెచ్చుకోవడానికి సినిమా గుర్తొచ్చింది. ఒక్కసారిగా వచ్చేసారు థియేటర్స్ కి. అంత జోరుగా తెలుగు ప్రేక్షకులు న్యూ ఇయర్ రోజున థియేటర్స్ కి వచ్చి పెద్ద ఇరకాటంలో పడేశారు. డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు, బయర్స్ ఆశపడతారు, మామూలుగా కాదు, న్యూ ఇయర్ డే ని ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ చేయాలి అని డిసైడ్ అవుతారు. కానీ ఇక్కడే ఉంది ఇరకాటం. న్యూ ఇయర్ రోజు మాత్రమే బాగా వస్తున్నారు, అంతకు ముందల రోజు రావట్లేదు, ఆ తర్వాత రోజుల్లోనూ రావట్లేదు. న్యూ ఇయర్ హాలిడేని టార్గెట్ చేసుకునే డెవిల్ డిసెంబర్ లాస్ట్ వీక్ లో రిలీజ్ కి వచ్చింది. అది పెద్ద రిస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే క్లియర్ గానే అర్థమవుతుంది, న్యూ ఇయర్ రోజు మాత్రమే సినిమాకి మంచిగా కలెక్షన్స్ వచ్చాయి, అంతకు ముందల రోజుల్లో, ఆ తర్వాత రోజుల్లో సినిమాకి మంచి కలెక్షన్స్ కనిపించడం లేదు. మార్కెట్ లో వాక్యూమ్ లేని సిచ్యువేషన్ లో సినిమా రిలీజ్ కు వచ్చి ఉన్నట్టయితే ఖచ్చితంగా సేఫ్ అయిపోయేది, సేల్ అయిపోయేది. ఎందుకంటే సినిమా మీద భయంకరమైన డిజాస్టరస్ టాక్ లేదు, అబోవ్ యావరేజ్ టు పాజిటివ్ టాకే ఉంది. రాంగ్ టైం లో రావటం మూలంగా బ్యాడ్ లక్ బ్యాండ్ వాయించి వదిలిపెట్టింది, లేకపోతే సినిమా మంచిగానే కలెక్షన్స్ చూసుండేది. డెవిల్ మూవీ 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ లో చూసుకుంటే ఒక్క రోజు మాత్రమే, అది న్యూ ఇయర్ రోజు మాత్రమే ఇంట్రెస్ట్ గా కలెక్షన్స్ రిపోర్ట్ అయ్యాయి. మిగతా అన్ని రోజుల్లోనూ డిసప్పాయింటింగ్ నెంబర్స్ రిపోర్ట్ అయ్యాయి. శుక్రవారం, శనివారం, ఆదివారం చెప్పుకోవడానికి ఇష్టపడిన నెంబర్స్ కనపడ్డాయి. సోమవారం నాడు న్యూ ఇయర్ డే రోజు మాత్రం ఇంట్రెస్టింగ్ నెంబర్ రిపోర్ట్ అయింది 2 తెలుగు రాష్ట్రాల వరకు డెవిల్ మూవీకి. ఆ తర్వాత ఫస్ట్ వర్కింగ్ డే, ఆ రోజున ఒక్కసారిగా రెస్పాన్స్ కొలాప్స్ అయిపోయింది. వెళ్ళి ఒక్కసారిగా హోప్లెస్ సిచ్యువేషన్స్ లో పడిపోయింది. ఫస్ట్ వర్కింగ్ డే రోజున అంటే మంగళవారం నాడు డెవిల్ మూవీకి రిపోర్ట్ అయిన టోటల్ షేర్ 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే 40 లక్షల కంటే తక్కువ ఉంది. సినిమాకి ఇంట్రెస్టింగ్ అనే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అరౌండ్ 20 కోట్లు సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ అంటున్నారు. 5 రోజుల్లో చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమా అరౌండ్ 8 కోట్ల షేర్ చూసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అరౌండ్ 9 కోట్ల షేర్ మాత్రమే రిపోర్ట్ చేసింది. ఇంకా సినిమా హిట్ అనిపించుకోవడానికి 11 కోట్ల వరకు షేర్ వెనక్కి తెచ్చుకోవాలి. మంగళవారం నాడు కనిపించిన నెంబర్ ని చూస్తే రెస్పాన్స్ అనుకూలంగా లేదు అని అర్థం అవుతుంది. ఆ రెస్పాన్స్ తో 11 కోట్ల షేర్ వెనక్కి తెచ్చుకోవడం అనేది అసాధ్యం. సో డెవిల్ మూవీతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు నష్టం చూసే పరిస్థితి. అంటే మండే టెస్ట్ లో డెవిల్ ఫెయిల్ అయ్యాడు. సలార్ మండే టెస్ట్ రిజల్ట్ గురించి ఇంకా ఓ క్లారిటీకి రాలేని పరిస్థితి. ఎందుకంటే సినిమాకి రన్ కి అవకాశం ఉంది. అంటే కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది, కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వాలి, పోతే అవకాశం ఉంది. వచ్చే వీకెండ్ కూడా సినిమా బాగా పెర్ఫార్మ్ చేసి మంచిగా కలెక్షన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. న్యూ ఇయర్ రోజున సినిమాకి అంత బ్రహ్మాండంగా కలెక్షన్స్ వచ్చి ఉండకపోతే అయిపోయింది, క్లియర్ గా చెప్పేసి ఉండేవాళ్ళం మండే టెస్ట్ లో సినిమా ఫెయిల్ అయ్యింది అని. కానీ ఆ రోజున అద్భుతం జరిగింది, హోప్ వచ్చింది, స్కోప్ ఉంది. సో వెయిట్ చేసి చూడాలి సినిమా ఫైనల్ రిజల్ట్ ఏమవుతుంది అనే దానికి సంబంధించి. ఇంకొక మంచి రోజు, న్యూ ఇయర్ అంత మంచి రోజు అవసరం లేదు, ఆ రోజు వచ్చిన కలెక్షన్స్ లో సగం వస్తే చాలు, మొత్తం మారిపోద్ది, లెక్క అంతా అనుకూలం అయిపోద్ది. మంగళవారం నాడు అంటే 12వ రోజున 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమా రిపోర్ట్ చేసిన షేర్ చూస్తుంటే హెల్దీగానే ఉంది సిచ్యువేషన్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంట్రెస్టింగ్ నెంబర్స్ రిపోర్ట్ అయ్యాయి 12th డేనా. ఆ మూమెంట్ అలా వీకెండ్ వరకు కంటిన్యూ అయితే చాలు, ఏపీలో కూడా సినిమా స్మూత్ గా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంటది, బ్లాక్ బాస్టర్ స్టేటస్ తీసుకుంటది. ఇప్పుడైనా ఓవరాల్ గా సలార్ తెలుగు వెర్షన్ బ్లాక్ బాస్టర్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే నైజాం లోను, ఓవర్సీస్ లోను, అమెరికాలోను బ్రహ్మాండమైన ప్రాఫిట్స్ తీసుకుంది సినిమా. పోతే ఆ ప్రాఫిట్స్ కి ఆంధ్రాలో రికవరీ అవ్వాల్సిన రెవెన్యూకి సంబంధం ఉండదు కాబట్టి అక్కడ బ్రేక్ ఈవెన్ అయిపోతే ఒక సాటిస్ఫాక్టరీ బ్లాక్ బాస్టర్ ఫీలింగ్ ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో థర్డ్ వీకెండ్ కూడా కీలకం సలార్ మూవీకి. సో బెస్ట్ గా పెర్ఫార్మ్ చేస్తుందని అనుకుందాం. లాస్ట్ వీకెండ్ లో రిలీజ్ అయిన మరో తెలుగు సినిమా బబుల్ గమ్ సినిమాకి థియేటర్స్ లో అయితే ఇంప్రెసివ్ రెస్పాన్స్ కనిపించలేదు. మూవీ థీమ్ మాత్రం జనాల్ని ఆకర్షించడం కోసం సెలెక్టెడ్ ఏరియాస్ లో ఫ్రీగా సినిమాని చూడటానికి ఆడియన్స్ ని ఇన్వైట్ చేసింది. ఆ స్ట్రాటజీ వర్కౌట్ అయిన పరిస్థితి కనిపించడం లేదు. ఫ్రీగా బబుల్ గమ్ మూవీని చూడటానికి ఎంతమంది వచ్చారో క్లారిటీ లేదు. అయినా సినిమాల్ని ఉచితంగా చూపించడం ఏంటి, ఉచిత పథకాల గోల ఏంటి, ఏమనుకుంటున్నారు? సినిమాని తీసే క్రియేటివిటీకి వాల్యూ లేదనుకుంటున్నారా?
అంతగా ఫ్రీగా చూపించాలి అనుకుంటే యూట్యూబ్ లో వేసుకోవచ్చుగా, థియేటర్ లో ఎందుకు వేయాలి సినిమాని? యూట్యూబ్ లో వేసుకుంటే వద్దంటే వ్యూస్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చిండేవి కదా. టికెట్ కొనుక్కుని థియేటర్ లోకి క్రియేటివిటీని ఎంజాయ్ చేయడానికి ఆడియన్స్ రావటం అనేది ఒక రెస్పెక్టబుల్ వ్యవహారం, గర్వపడాల్సిన వ్యవహారం. ఏ క్రియేటర్ అయినా సరే ఫ్రీగా చూపించాలి అని డిసైడ్ అవుతున్నారు అంటే వాళ్ళ మీద వాళ్ళకి ఎంత నమ్మకం ఉంది, వాళ్ళ క్రియేటివిటీ మీద వాళ్ళకి ఎంత నమ్మకం ఉంది, వాళ్ళు పడిన శ్రమకి అర్థం లేదా? మిగిలిపోయిన స్టాక్ ని అమ్మేసుకోవడానికి ఆఫర్స్ పెడతారు, 1+1 అని, 20% ఆఫ్ అని, 50% ఆఫ్ అని. అంతేగాని ఫ్రీగా ఇచ్చుకోరు. వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ క్రియేటివిటీకి వాళ్ళే గౌరవం ఇచ్చుకోలేకపోతే, వాల్యూ ఇచ్చుకోలేకపోతే అంతకు మించిన దారుణం ఇంకొకటి ఉండదు. బబుల్ గమ్ మూవీకి రిలీజ్ అయిన దగ్గర నుంచి ఎక్కడా కూడా సరైన రెస్పాన్సే కనిపించలేదు, మంచిగా కలెక్షన్స్ రిపోర్ట్ అవ్వలేదు. మండే టెస్ట్ లో బబుల్ గమ్ మూవీ ఫెయిల్ అయ్యింది. ఇక 2023 ఇయర్ లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాల్లో నటించిన నటుల్లో ది బెస్ట్ యాక్టర్స్ ఎవరు అనే దానికి సంబంధించి ఓ లిస్ట్ ప్రిపేర్ చేశాను. అది నా పర్సనల్ లిస్ట్ ప్రిపేర్ చేయటం బాగానే అనిపించింది, కానీ దిగగానే అర్థం అవ్వలేదు ఇది ఎంత పెద్ద టఫ్ టాస్కో. ఎందుకంటే చాలా కష్టపడి ఒక రకంగా వేటాడి వెతికి పట్టుకోవాల్సి వచ్చింది 2023 సంవత్సరంలో తెలుగు నుండి బెస్ట్ యాక్టర్స్ ని. ఇలాంటి హార్డ్ సిచ్యువేషన్ మలయాళం ఇండస్ట్రీలోనూ ఉండదు, తమిళ ఇండస్ట్రీలోనూ ఉండదు, హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఉండదు. సినిమాలు ఎక్కువగా కమర్షియల్ సక్సెస్ఫుల్ అవ్వకపోయినా బెస్ట్ యాక్టర్స్ కి కొద ఉండదు, బెస్ట్ క్యారెక్టర్స్ కి కొద ఉండదు, బెస్ట్ నటీమణులకి కొద ఉండదు. ఎందుకంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మాదిరి వేలం వెరిగా అందరూ ఎక్కువగా కమర్షియల్ సినిమాలు మాత్రమే చేయరు. మలయాళం, తమిళ్, హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంతమంది కమర్షియల్ సినిమాలు చేస్తారు, ఇంకొంతమంది మంచి కథలతో, మంచి క్యారెక్టర్స్ తో నీట్ గా ఉండే అందమైన సినిమాలు తీస్తారు. సో ఆ భాషల్లో ఈ సంవత్సరం బెస్ట్ యాక్టర్స్ ఎవరు అని ఆలోచిస్తే చాలు 10 మంది సరిపోరు, చాలా మంది ఉంటారు. వాళ్ళందరినీ గట్టిగా అబ్జర్వ్ చేసి, స్క్రూటినీ చేసి టాప్ 10 తీయాల్సి ఉంటది. ఇక్కడ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 2023 సంవత్సరానికి సంబంధించి బెస్ట్ యాక్టర్స్ ఎవరు అని కనిపెట్టడం కోసం చీకట్లో టార్చ్ లైట్ వేసుకుని వెతకాల్సి వచ్చింది. రీసెంట్ గా 12th ఫెయిల్ మూవీ చూశాను. ఆ సినిమాలో క్యారెక్టర్స్, ఆ పెర్ఫార్మెన్స్ చూస్తే మతిపోయింది. తెలుగులో ఆర్టిస్టులు లేరా? ఉన్నారు. పెర్ఫార్మెన్స్ ఎవరా ఇస్తారు? మంచి క్యారెక్టర్స్ కావాలి, ఆ క్యారెక్టర్స్ పెర్ఫార్మ్ చేయడానికి వండర్ఫుల్ సిచ్యువేషన్స్ కావాలి. తెలుగులో ఎక్కువగా క్యాలిక్యులేషన్స్ తో కమర్షియల్ సినిమాలు మాత్రమే తీస్తున్నారు, క్యారెక్టర్స్ కూడా వైవిధ్యంగా ఉండట్లేదు. ఎక్కడి నుంచి వస్తాయి బెస్ట్ పెర్ఫార్మెన్స్ లో బెస్ట్ యాక్టర్స్? ఎక్కడి నుంచి వస్తారు? 100 సినిమాలు వస్తాయి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి, అందులో 70 సినిమాల్లో హీరోల పేర్లు మాత్రమే మారతాయి, క్యారెక్టర్స్ ఒకే రకంగా ఉంటాయి. అలాంటి పరిస్థితిలో బెస్ట్ యాక్టర్స్ ని పట్టుకోవటం కొంచెం కష్టమైన మ్యాటరే. అయినా ప్రయత్నం చేయటం జరిగింది, కొంతమందిని లిస్ట్ అవుట్ చేయటం జరిగింది. టాప్ 10 పొజిషన్ లో ఉన్నారు అంజయ్ వాల్గుమెన్. భీమదేవరపల్లి బ్రాంచ్ మూవీలో లీడ్ యాక్టర్ అయిన పరీషాన్ లో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ పోషించారు. బెస్ట్ యాక్టర్, చాలా బాగా చేశారు ఆ 2 సినిమాల్లో ఆయన. టాప్ 9 పొజిషన్ లో ఉన్నారు ప్రియదర్శి. 2 సినిమాలకు సంబంధించి అతన్ని బెస్ట్ యాక్టర్ గా చెప్పొచ్చు. ఒకటి మంగళవారం, ఇంకొకటి బలగం. బలగంలో ప్రీ క్లైమాక్స్ లో అయితే వండర్ఫుల్ యాక్షన్ తో ఆకట్టుకున్నాడనే చెప్పాలి. మంగళవారం మూవీలో కూడా ప్రత్యేకమైన క్యారెక్టర్ లో ప్రత్యేకమైన పెర్ఫార్మెన్స్ తోనే ఆకట్టుకున్నాడు. నెంబర్ 8 పొజిషన్ లో ఉన్నారు అల్లరి నరేష్. ఉగ్రం మూవీలో తన పెర్ఫార్మెన్స్ కి ఖచ్చితంగా అప్రిసియేషన్ దక్కాలి. నెంబర్ 7 పొజిషన్ లో ఉన్నారు తిరువీర్. పరీషాన్ మూవీలో న్యాచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు కుర్రాడు. నెంబర్ 6 పొజిషన్ లో ఉన్నారు నవీన్ పొలిశెట్టి. మిస్టర్ పొలిశెట్టి సినిమాని కాపాడిందే నవీన్ పొలిశెట్టి పెర్ఫార్మెన్స్. నెంబర్ 5th పొజిషన్ లో ఉన్నారు సీనియర్ యాక్టర్ శ్రీకాంత్. కోటబొమ్మాలి పిఎస్ మూవీలో ఒక సీరియస్ రోల్ లో నటించారు, వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. నెంబర్ 4 నేలకొండ భగవంత్ కేసరి రోల్ లో నందమూరి బాలకృష్ణ అదరగొట్టారు. కథ గురించి, అందులో ఉన్న కమర్షియాలిటీ గురించి మాట్లాడుకోవటం దండగా, కానీ భగవంత్ కేసరి క్యారెక్టర్ మాత్రం మంచి క్యారెక్టర్. అందులో బాలయ్య బాబు పెర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ అనే చెప్పాలి. నెంబర్ 3 నేను ఈ సంవత్సరం చూసిన ఇంట్రెస్టింగ్ పెర్ఫార్మెన్స్, బాగా ఎంజాయ్ చేశాను ఆ పెర్ఫార్మెన్స్ ని, ఇప్పటికీ ఎంజాయ్ చేస్తున్నాను. కీడాకోలా మూవీలో తరుణ్ భాస్కర్ ఫస్ట్ టైం ఓ పర్ఫెక్ట్ యాక్టర్ కనిపించాడు తరుణ్ భాస్కర్ లో కీడాకోలా మూవీతో. నెంబర్ 2 నాని. దసరా మూవీలో తను పోషించిన క్యారెక్టర్ అద్భుతం, అంతే తన పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ అంతే. నెంబర్ 1 అందరికి సర్ప్రైజింగ్ అనిపించవచ్చు, కానీ 2023 సంవత్సరంలో నేను చూసిన అల్టిమేట్ పర్ఫార్మెన్స్, అన్బిలీవబుల్ పర్ఫార్మెన్స్ రంగమార్తాండ మూవీలో బ్రహ్మానందం గారు. కథలో ఆయన క్యారెక్టర్ సపోర్టింగ్ క్యారెక్టర్ అవ్వచ్చు, కానీ ఆయన పెర్ఫార్మెన్స్ కి మాత్రం బెస్ట్ యాక్టర్ అర్హత ఉంది. కొన్ని పెర్ఫార్మెన్స్లు ఉంటాయి, అవి
యాక్టింగ్ కి అందాన్ని తీసుకొస్తాయి, యాక్టింగ్ కి గౌరవాన్ని తీసుకొస్తాయి. అలాంటి పర్ఫార్మెన్స్ రంగమార్తాండ మూవీలో బ్రహ్మానందం గారిది. అందుకనే 2023 సంవత్సరానికి సంబంధించి తెలుగు నుండి నా బెస్ట్ యాక్టర్ మాత్రం బ్రహ్మానందం గారే. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ వెళ్తాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.